అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఆడపిల్లలు చదువుకోవడం ఎందుకు ముఖ్యమో నేను మీకు చెప్తాను. ఆడపిల్లలను చదివించాలి అని ఖచ్చితంగా తెలియని వారు, అసలు చదివించాలి అనే భావనే లేనివాడు మీ భార్యలకు ప్రసవించే సమయంలో, లేదా మీ కుమార్తెల అల్ట్రాసౌండ్ సమయంలో, లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో లేడీ డాక్టర్ని కోరతాం. అసలు ఈ విషయాన్నే నమ్మనప్పుడు మరి మీరు ఇలా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? విషయం ఏమిటంటే, ఏమీ తెలియని చదువుకోని వాడు మరియు బాగా చదువుకున్న వ్యక్తి, వీళ్ళిద్దరి మాట్లాడే విధానంలో చాలా తేడా ఉంది. ఒకసారి బాగా చదువుకున్నవాడు విద్యావంతురాలి మాట వినండి, ఇంకా ఒక అజ్ఞాని చదువుకోని వారి మాట వినండి. మీకు వీళ్ళిద్దరి మాట్లాడే విధానాన్ని బట్టి చదువు ఎంత అవసరమో, చదువు యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీకే తెలుస్తుంది. చాలామంది చాలా డబ్బులు సంపాదిస్తారు, ఎన్నో నగలు వేసుకుంటారు, చాలా మంచి మంచి బట్టలు వేసుకుంటారు. కానీ దేశం కోసం, తమ జనుల కోసం నోరు విప్పితే అన్నీ పోతాయి. ఇక్కడే అవసరమవుతుంది ఎడ్యుకేషన్. రెండవ విషయం ఏమిటంటే, చదవడం మరియు రాయడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది, ఎక్స్పోజర్ పెరుగుతుంది. నేను చదువుకోని వారిని చూశాను. వారి ప్రపంచం చాలా చిన్నది మరియు వారి దాని గురించి ఆందోళన చెందుతున్నారు. కానీ ఒక వ్యక్తికి ఎలా చదవాలో తెలిసినప్పుడు అతనికి ప్రపంచం ఎంత పెద్దదో తెలుస్తుంది. తను చదువుకున్నవాడైతే తనకు ప్రపంచం గురించి తెలుస్తుంది మరియు బహుశా అతను చింతిస్తున్న సమస్యలు చాలా పెద్దవి కావు మరియు వాటిని పరిష్కరించవచ్చు. మరియు ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మూడవ విషయం, ఇది ఎంత ముఖ్యమో ఎవరూ ఊహించలేరు. ఆడపిల్ల చదువుకోవడం వల్ల వారికి కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మానవ జీవితానికి చాలా ముఖ్యమైన అంశం మరియు మానవ జీవితంలో ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనది. ఏ ఆడపిల్లలైతే చదువుకుంటారో వాళ్ళలో ఆత్మస్థైర్యం వస్తుంది. తాను ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలుగుతుంది. వారు ఎవరికి భయపడాల్సిన అవసరం రాదు. తాను ఎక్కడికైనా వెళ్ళాలన్నా, హోటల్కి వెళ్ళాలన్నా తాను ధైర్యంగా వెళ్ళగలుగుతుంది. ఇంకా తనలో ఆత్మస్థైర్యం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో చదువుకోవడం చాలా చాలా ముఖ్యం. ఏ ఆడపిల్ల అయితే చదువుకుంటుందో తాను స్వతంత్రంగా ఏమైనా చేసుకోగలుగుతుంది. తన కాళ్ళ మీద తాను నిల్చోగలుగుతుంది. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం రాదు. తను అనుకుంటే ఏదైనా జాబ్ చేసుకోగలుగుతుంది, లేదా తనకు కావాల్సిన ఏ పనైనా ఈజీగా చేసుకోగలుగుతుంది. అవసరం లేదు, జాబే చేయాలనే అవసరం లేదు. కానీ ఒకవేళ తను ఎమర్జెన్సీ వల్ల తన హస్బెండ్ చనిపోతే, తన హస్బెండ్తో డైవర్స్ అయిపోతే, లేకపోతే ఇద్దరు సపరేట్ అయిపోతే, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇది జీవితం. ప్రాబ్లం రాదు అనే గ్యారంటీ లేదు. ఏమైనా కావచ్చు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఎమర్జెన్సీ సమయంలోనే ఆ ఆడపిల్ల ఏం చేస్తుంది, తను ఎక్కడికి వెళ్తుంది? ఇలాంటి సమయంలోనే అవసరమవుతుంది ఎడ్యుకేషన్. చాలా ఆచరణాత్మక నాలుగవ అంశం ఏమిటంటే, చదవడం మరియు రాయడం ఆడపిల్లలను స్వతంత్రులను చేస్తుంది. ఎందుకంటే వారు బాగా చదువుకుంటే ఎక్కడికైనా వెళ్ళి ఎలా అయినా తను జాబ్ చేసుకోగలుగుతుంది. ఇంకా తనను తాను దృఢపరుచుకోవచ్చు. అవసరం లేదు, చదువుకున్న తర్వాత జాబ్ చేయాలనే అవసరం ఏం లేదు. కానీ ఒకవేళ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితిలో ఒకవేళ తనకు డైవర్స్ అయితే, తన హస్బెండ్ చనిపోతే, ఇంకా వాళ్ళు సపరేట్ అయిపోతే, ఏదైనా ప్రాబ్లం వస్తే గ్యారంటీ లేదు. ఇది జీవితం, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. దీనికి గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి ఇలాంటప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? ఆ అమ్మాయి చదువుకుంటే ఏమైనా చేసుకోగలదు. అప్పుడు ఆమె తన కాళ్ళపై తాను నిలబడగలదు, తనను తాను దృఢపరుచుకోవచ్చు. అవసరమేం లేదు, చదువుకున్న తర్వాత జాబ్ చేయాలనే ఏం అవసరం లేదు. కానీ ఒకవేళ ఎమర్జెన్సీ వల్ల తన హస్బెండ్ చనిపోతే, లేకపోతే తన హస్బెండ్తో డైవర్స్ అయితే, సపరేట్ అయిపోతే, ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇది జీవితం, గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి గ్యారంటీ లేని జీవితంలో ఒకవేళ ఇలాంటి సమయంలో ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? అది ఆ అమ్మాయి చదువుకొని ఉంటే తన కాళ్ళపై తాను స్వయంగా నిలబడగలుగుతుంది. ఇంకా తను ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేసుకోగలుగుతుంది. ఇంకా తను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం రాదు. ఇంకా తను ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేసుకోగలుగుతుంది. ఇంకా తను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం రాదు. ఇలాంటప్పుడే అవసరమవుతుంది ఎడ్యుకేషన్. ఐదవ పాయింట్ ఏంటంటే, ఆడపిల్ల ఏదైనా ఉద్యోగం చేయగలదు. ప్రపంచంలో అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
ప్రతి వృత్తిలో డాక్టర్, ఇంజనీర్, లాయర్, టీచర్ ఇలా ఏదైనా చేసుకోగలదు. మీరు చదువుకుంటే మీరు ఏదైనా చేయగలరు, ఏదైనా. ఇంకొక విషయం ఏమిటంటే, మీరు జాబ్ చేయకూడదు అనుకుంటే మీరు ఇంట్లో నుంచే బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇది చేయాలన్నా చదువుకొని ఉండాలి. కానీ మనకు మెయిన్గా బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. చదువుకోవడం వల్ల ఎంత మార్పు తెలుస్తుందంటే మనం ఆలోచించి కూడా చూడలేం. మీరు ఈ ఉద్యోగాలు మరియు వ్యాపారాలన్నింటినీ పక్కన పెడితే అసలు అమ్మాయిలు చదువుకోవడం వల్ల తదుపరి తరానికి మంచి విద్యను అందించడానికి ఇదొక తొలిమెట్టుగా ఉంటుంది. మా నాన్నగారు కూడా ఇలాగే అంటారు. ఒకవేళ ఒక ఆడపిల్ల చదువుకుంటే మీ తర్వాత తరాల వారిని కూడా చదివించిన వారు అవుతారని. పిల్లలను బాగా పెంచడానికి, వారికి మంచి విలువలు ఇవ్వడానికి చదువుకున్న తల్లి చాలా ముఖ్యం. మరియు ప్రతి దానిలో చదువుకున్న తల్లి తరువాతి తరానికి అన్ని విధాలుగా మంచిది. ఇంకా తన వల్ల ఒక మంచి సొసైటీ డెవలప్ అవుతుంది. ఇంకా రాబోయే తరాలకు మంచి జీవితాన్ని ఇవ్వగలదు ఒక ఆడపిల్ల. తన వల్ల ఒక మంచి సొసైటీ డెవలప్ అవుతుంది. రాబోయే తరాలు బాగుపడాలంటే, భావితరాలు బాగుపడాలంటే ఒక ఆడపిల్ల చదువుకోవడం చాలా అవసరం. జ్ఞానం యొక్క అత్యంత అందమైన గొప్ప విషయం ఏమిటంటే అది మాట్లాడడం ద్వారా పెరుగుతుంది, ఎప్పటికీ తరగదు. ఏ ఆడపిల్ల అయితే చదువుకుంటుందో తనకు ఏది తప్పో ఏది ఒప్పో ప్రతి ఒక్కటి తెలుస్తాయి. తన యొక్క హక్కులను తాను తెలుసుకుంటుంది. తనను ఎవరు చీట్ చేయలేరు, తనను ఎవరు మోసం చేయలేరు. తన హక్కుల గురించి తాను పోరాడగలుగుతుంది. తను ఎవరినైనా ఎదిరించగలుగుతుంది. అందుకే ఆడపిల్లలు చదువుకోవడం చాలా అవసరం. ప్రపంచ సమస్యలు కావచ్చు, ధర్మసమ్మతమైన సమస్యలు కావచ్చు, చదువుకోకుంటే పరిష్కరించలేము. నేటి కాలంలో ప్రతిదీ డిజిటల్గా మారింది. మరియు చాలా ప్రామాణిక భాష ఇంగ్లీష్. చాలా భాషలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ఎక్కువ ఉపయోగపడేది ఇంగ్లీష్. నేడు ఏదైనా ఆపరేట్ చేయడానికి లేదా ఏదైనా ఇంటర్నెట్లో ఏదైనా చూడటానికి ఫోన్ కావాలి. ప్రతిదానికి మనకు ఫోన్ కావాలి. కాబట్టి ముఖ్యంగా ఈ డిజిటల్ లోకంలో, ఈ డిజిటల్ ప్రపంచంలో మనకు చదువుకోవడం చాలా ముఖ్యం. లేడీస్ వారి జీవితంలో అనేక దశల గుండా వెళ్తారు. ఇది వారి జీవితంలో అనేక సవాళ్లను కలిగి ఉంటుంది. కాబట్టి సరైన జ్ఞానం కలిగి ఉండడం చాలా ముఖ్యం. లేకుంటే తప్పుడు సమాచారం వల్ల ఏదైనా పెద్ద నష్టం జరగవచ్చు. మన దేశం కంటే ఇతర దేశం ఎందుకు విజయవంతమైందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే అక్కడ అమ్మాయిలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు మరియు ప్రతి దానిలో పాల్గొంటున్నారు. ఏ ఆడపిల్ల అయితే చదువుకుంటుందో తనకి ప్రతి విషయం మీద అవగాహన ఉంటుంది. తనను ఎవరూ చీట్ చేయలేరు, తనను ఎవరూ మోసం చేయలేరు. ఏ ఆడపిల్ల అయితే చదువుకుంటుందో తనకు ఈ సొసైటీలో, ఇంకా తన ఫ్యామిలీలో, తన కుటుంబంలో చాలా గౌరవం లభిస్తుంది. ఇంకా తనకు ఒక మంచి వాల్యూ ఉంటుంది. ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ సమయంలో అబ్బాయిలు తన వైఫ్ బాగా చదువుకొని ఉండాలి, ఇంకా తనను అందరూ గుర్తించాలని కోరుకుంటాడు. అందుకే ఈ కాలంలో అయితే చదువుకోవడం చాలా ముఖ్యం. ఇస్లాంలో కూడా చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. ఆడపిల్లలు మగపిల్లలకు సమానంగా చదవాలని ఇస్లాం చెబుతుంది. ఖురాన్లో ఇలా ఉంది, ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్. అంటే ఇక్రా అంటే చదువు. అంటే ఖురాన్లో మొదటి పదమే చదువు అని చెప్తుంది. ఇస్లామే చదువుకోమని చెప్తున్నప్పుడు, ఇస్లామే అందరినీ చదువుకోమని, ఆడపిల్లలను చదువుకోమని ప్రోత్సహిస్తున్నప్పుడు మనమెవరం ఆపడానికి?